నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని. ఆయన ఏం చేశాడు అనేది చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. కొంతమంది తెలియనటువంటి వారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ లోకంలో మానవులమైన మనల్ని రక్షించడానికి రక్షకుడిగా కన్యమరియ గర్భం ద్వారా ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి 3.5 సంవత్సరములు ఆయన సేవ చేశాడు. ఏమని ఎలా సేవ చేశాడంటే, దేవుడు తన స్వరూపమందు మానవులమైన మనల్ని కలగజేశాడు. తన స్వరూపమందు మనల్ని కలగజేసి తన జీవవాయువును మనలోనికి ఊదినప్పుడు నరుడు జీవాత్మయుడు. మన మీద మనతో ఉన్నటువంటి ఆత్మ దేవుడిచ్చింది. మనం ఈనాడు నడుస్తున్నాము అంటే, అటు ఇటు కదులుతున్నామంటే, ప్రాణంతో ఉన్నామంటే ఈ ఇచ్చిన ప్రాణము దేవుడిది. దేవుని ఊపిరి. మట్టిలోనే పోతుంది. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత చనిపోతామంటాం. మట్టిలోనే పోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తూ ఉంది. అందుకనే ఈ లోకంలో మానవులమైన మనము ఎలా ఉంటే మనము దేవుని దగ్గరికి వెళ్తాం అనేది మేము మీకు తెలియజేయడానికి వచ్చాము. యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన దేవాది దేవుడు కనుక యేసు ప్రభు పరలోక రాజ్యానికి మార్గం. ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యం వెళ్తాం అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది.